హలో హాయ్ నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనము రాగి చపాతీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. ఇప్పటిదాకా రాగి చపాతీ రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చాలా సింపుల్గా మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఎంతో సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉన్న ఈ రాగి చపాతీ నాకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ మీతో షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. రాగిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. రాగిలో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. డయాబెటీస్ ఉన్న వారికి ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. రాగిలో కాల్షియం అధికంగా ఉంది. ఇది ఎముకల బలానికి సహాయపడుతుంది. రాగిలో చాలా తక్కువ క్యాలరీ ఉంటుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. రాగిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. లేడీస్లో హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది కదండి, హార్మోన్ బ్యాలెన్స్ చేయడంలో రాగి కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి రాగిని మనం డైలీ డైట్లో కంపల్సరీ తీసుకోవాలి. ఈ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగిని మనము ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చేసి చూపిస్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. డే అంతా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఇది ఎలా ఉంటుందో నేను ఈరోజు మీతో అన్ని టిప్స్ షేర్ చేస్తాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు వాటర్ తీసుకున్నానండి. ఈ వాటర్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి, నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ అనేది వేసాను. దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఆయిల్కి బదులు మీరు నెయ్యి కూడా యూజ్ చేయవచ్చు, ఆప్షనల్. వాటర్ బాయిల్ అయ్యాక మనము ఏ కప్పుతో వాటర్ తీసుకున్నామో ఆ కప్పుతోనే రాగి పిండి తీసుకోవాలి. 1:1 రేషియో అన్నమాట. ఈ పిండి బయట రెడీమేడ్దైనా పర్వాలేదు, ఇంట్లోదైనా పర్వాలేదండి. పర్ఫెక్ట్ రేషియో అన్నమాట. ఒకవేళ మీకు వాటర్ తక్కువైతే మీరు పిండి కలుపుకునేటప్పుడు చేతిని తడుపుకుంటూ పిండి కలుపుకోవచ్చు. ఇలా చపాతీ కర్ర కానీ స్పూన్తో కానీ పిండి వేసిన తర్వాత కలుపుకోవాలి. ఈ పిండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు వాటర్లో కలుపుకొని మూత పెట్టేసి 5 to 10 minutes దీన్ని పక్కన పెట్టేయాలండి. అలా మూత పెట్టి పక్కన పెట్టడం వల్ల ఆ పిండి స్టీమ్కి అంతా కుక్ అయిపోతుంది. మెత్తగా డో అనేది అవుతుంది అనమాట. పర్ఫెక్ట్ అవుతుంది మనకి చపాతీ పిండిలాగా. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా ప్లేట్లో తీసుకోవాలి. కొంచెం చల్లారాక, అంటే మనం చేత్తో పట్టుకునే విధంగా కూల్ అవ్వాలి, కంప్లీట్లీ కూల్ అవ్వాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు మనం పట్టుకోలేము కదా. ఇలా చపాతీ పిండి ఎలా సాఫ్ట్గా కలుపుకుంటామో అలానే ఈ రాగి పిండిని కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడే మనకి రాగి చపాతీలు పర్ఫెక్ట్గా అవుతుంది. దీంట్లో పిండి అనేది తక్కువైపోతే ఒక 1-2 స్పూన్ పిండి యాడ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా రౌండ్గా అయిపోయిందో. ఇలా అన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా కొంచెం పొడి పిండి తీసుకొని చపాతీ లాగా ఒత్తుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే రాగి పిండికి బదులు చపాతీ పిండి అనేది చేయండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్ అనేది వస్తుంది. ఇలా చేత్తో మెల్లమెల్లగా తిప్పుకుంటూ చపాతీ షేప్లో చేసుకోవాలన్నమాట. మీకు షేప్ అనేది కరెక్ట్గా రాకపోతే ఇంట్లో ఉన్న బౌల్ కానీ బాక్స్తో కూడా కట్ చేసుకోవచ్చు షేప్ కోసం. ఇలా అన్ని చపాతీలు చేసుకొని కాల్చుకోవాలన్నమాట చపాతీలానే. చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది. ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి. డ్రై పిండి ఎక్కువగా కూడా అవసరం లేదు. మనం పిండి కరెక్ట్గా కలిపాము. అన్నీ ఇలానే చేసుకుంటున్నాను. ఒకవేళ పిండిలో వాటర్ తక్కువైపోతే కొంచెం 1-2 స్పూన్ పొడి పిండి వేసుకోండి. కొంచెం చేతిని తడుపుకుంటూ డో అనేది సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి కరెక్ట్గా అవుతుంది. ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక ఈ రాగి చపాతీని వేసుకోవాలి. మనం చపాతీ కరెక్ట్గా ఉన్నదా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ప్యాన్ పైన అతుక్కోదన్నమాట. ఇలా 2 వైపులా కాల్చుకోవాలండి. మీరు ఇంకా ఎక్కువ సాఫ్ట్గా ఉండాలి, డే మొత్తం టేస్టీగా అలానే సాఫ్ట్గా ఉండాలంటే నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం రాసుకొని కాల్చుకుంటే ఈవినింగ్ దాకా ఫుల్ డే
అదే టేస్ట్ అండ్ సాఫ్ట్గా ఉంటాయి. చూసారు కదా, చాలా సింపుల్గా పుల్కాలాగా పొంగుతున్నాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మా ఇంట్లో పిల్లలు దీన్ని చాక్లెట్ చపాతీ అంటారు. చూసారు కదా, రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇది కాల్చుకున్నట్టు మనకి ఎక్కువగా ఏం కనబడదండి, కానీ మనం చూసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. నెయ్యి కానీ ఆయిల్ కానీ మీ ఆప్షనల్, మీకోసం నేను చూపిస్తున్నాను అంతే. జస్ట్ 1-2 డ్రాప్స్కి ఎక్కువ అయిపోతుందండి ఆయిల్ అనేది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక అన్ని చపాతీలు అలానే కాల్చుకోవాలి, రెండు వైపులు తిప్పుకుంటూ. ఇలా ఏదైనా చిన్న నాప్కిన్ సహాయంతో కూడా ప్రెస్ చేసుకుంటూ ఎడ్జెస్ అనేది మంచిగా కాలేటట్టు కాల్చుకోవాలన్నమాట. అది పర్ఫెక్ట్ అవుతుంది, ప్లస్ పొంగుతుంది. మరి చపాతీని పల్చగా చేస్తే పొంగవండి. నార్మల్ మనం చపాతీ చేసినట్టే చేసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్ అయిపోయిందండి. ఇది ఫుల్ డే వరకు అదే సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇది చాలా హెల్త్కి మంచిదండి, కంపల్సరీ డైట్లో తీసుకోండి. బాయ్ అండి.